సముద్రం చేపలు చూడగానే మాకైతే చాలా హాయి అనిపిస్తుంది. ఎందుకంటే మేము చాలా దూరం నుంచి వేట చేయడానికి అయితే మేము ఒక 6-7 నెలలు అయితే ఇక్కడే ఉండిపోతాం. దాదాపుగా అందరిని వదిలేసి అయితే మేమైతే ఒక 3 రోజులు ప్రయాణం చేసి ఈ వలసల కోసం అయితే మేమైతే ఈడకైతే వస్తాం. ఈడకి వచ్చాకైతే ఇలాగ ఈ విధంగా అయితే ఈ ఏటలు అయితే అయిన రోజు అయితే మేము అన్ని మర్చిపోయి అసలు సంతోషంగా అయితే ఉంటాం ఆ రోజు అయితే. సో ఎందుకంటే ఈ చేపలు పడితే మాకు సేట్ అనేవాడు డబ్బులు అయితే మాకు వడ్డీకెళ్ళకైతే ఇస్తాడు. ఈ రోజు అయితే ఈ చేపలు అయితే ఈ నైట్ వేట మా వాళ్ళు అయితే స్టోర్ అయితే చేసుకుంటున్నారు. సో ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే చాలా మంది వీడియోలు అయితే చాలా విధాలుగా అయితే చేస్తున్నారు. సో నేనైతే చేపల గురించి కంటెంట్ పెట్టుకొని నేనైతే పెడుతున్నాను. ఇదే మేము తినే ఫుడ్ మొత్తం సౌకర్యం చేసుకునే ప్లేస్ అయితే ఇది ఎందుకంటే ఇక్కడే వంట అనేది వంటవాడు రెడీ చేస్తుంటాడు. ఇప్పుడైతే సెకండ్ అయ్యే టైంకి అయితే నిద్రపోతున్నాడు. ఎందుకంటే వాడికైతే మేము వంటవాడు కాబట్టి మాకు మార్నింగ్ లేచిన వెంటనే వంట అయితే చేయాలి కాబట్టి వాడు ఈ టైంలో నైట్ పూట అయితే నిద్ర అయితే తీసుకుంటాడు. రెస్ట్ అయితే కంపల్సరీగా ఉండాలి వంటవాడికి అయితే. సో దాన్నే బండారు అని అంటారు ఈ గుజరాత్లో. మా వాళ్ళు అయితే గ్యాలదొడకాసి అయితే ఇప్పుడైతే రెస్ట్ టైం, ఎందుకంటే చేపలు లేకపోతే రెస్ట్ టైమే దాన్ని. ఆ విధంగా అయితే మామూలుగా అయితే ఉన్నారు. ఇంకా ఒక 4-5 అయితే ఉన్నాం. మిగతా వాళ్ళు అయితే నిద్రపోతున్నారు. నిద్రపోవడం ఏమనకంటే జస్ట్ ఇప్పుడే వెళ్ళారు. సో కొంచెం టైం అయ్యాక మేము వెళ్ళిపోతాం. ఈరోజు వేట అయితే ఎలాగుంది ఇంకా మిగతాది ఏంటంటే నెక్స్ట్ రేపు మాట్లాడుకుందాం.